గుడ్ మార్నింగ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భావన్ ప్రకాష్ రెడ్డి. మీరు చూస్తున్నారు భావన్ ప్రకాష్ రెడ్డి వ్లాగ్స్. ఇంకా ఇది మా అమ్మోళ్ళు అక్కడనే వచ్చాను మొన్న. ఇది సావిడ అనమాట. ఎదురు కర్రలు మొత్తం దాముతారా. ఇంక ఇప్పుడు మీరు ఫస్ట్ కనపడేది నా గేద. చిన్నప్పటి నుంచి ఏడే పుట్టి పెరిగింది. నేను చిన్నపిల్లల నుంచి ఇది. అప్పుడు చిన్నపిల్ల ఇది గేద. అది కొన్న గేద మొన్న. ఇంకా నా గేదకి కొత్త బుజ్జాయి పుట్టింది. అది మీకు చూపిస్తాను. ఘాట్ సైడ్ అక్కడ దూరంగా చూసారా మీరు? కోతులు ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కోతులు ఇక్కడ ఫుల్గా ఉంటాయి కోతులు. తర్వాత దీని తర్వాత కూడా కోతులు కొట్టుకున్నాయి ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తా. ఫుల్గా ఉంటాయి కోతులు. మీకు ఇంకా బుజ్జాయిని చూపిస్తాను. నాకు ఇదే కొత్తగా పుట్టిన బుజ్జాయి. ఒక 2.5 వీక్స్ అవుతుంది ఇది. అదేమో కోతి అక్కడ ఆగింది. వెళ్ళాలా వద్దా అన్నట్టు చూస్తుంది అది కోతి. జూమ్ చేస్తున్నా చూడండి. కోతి వెళ్తుంది చిన్నగా. వెనకాల దాని పిల్ల కింద దిగి పెండకొప్ప మీద నుంచి వెళ్తుంది ఈ కోతి. గుడ్డది మన దగ్గరికి వెళ్ళామంటే మీద పడిద్ది కోతి. ఇంకో బుజ్జాయి ఇందా చెప్పాక మీకు 2.5 వీక్స్ అవుతుంది పుట్టని. ఇది బుజ్జాయి ఒకటి బుజ్జాయి ఇది. వాటేమో కోతులు, అదేం పెండ దెబ్బ. చెట్టు మీద ఉంటాయి కోతులు. ఇంకా కట్టేసింది. వదిలేస్తే మళ్ళీ పాలు తీసేశారు పొద్దున్నే. ఇలా పాలు తాగడానికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అదేమో గడ్డివాము. ఆ గేదె బుజ్జే దాని దగ్గర ఉంది. ఇది దోమతెర ఫుల్గా నైట్ సాయంత్రం 6 ఆ టైంకి దోమతెర వేసేస్తారు. వర్షాకాలం చలికాలం అయితే. ఇది వేప చెట్టు. ఫుల్గా గాలి వస్తుంది గాయస్. అసలు సూపర్గా వస్తుంది గాలి మాత్రం. ఫుల్గా వస్తుంది. ఎండాకాలం ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది వాషింగ్ ఏరియా అనమాట. ఇంకా గిన్నెలు బట్టలు ఆడే ఉతుక్కుంటారు. కోతులు ఆడుతున్నాయి చూసారా? ఆ కొబ్బరి చెట్టు పట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నాయి. మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ ఫుల్ కోతులు ఉంటాయి. ఉయ్యాలు ఊగుతున్నాయి చూడండి. ఇక్కడ చెట్ల మీద కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాం మీకు. ఇంకా అట్లా ముందుకెళ్తే ఇంకా అది మా తాతయ్య హెవీ డ్యూటీ ఎక్సెల్. ఇంకో కోళ్ళు చూసారుగా. కోళ్ళు ఉంటాయి, గేదెలు అన్నీ ఉంటాయి ఇక్కడ. కోళ్ళు అన్నీ. మేము ఇదివరకు కుక్క పిల్లలు పెంచుకునేవాళ్ళం. అది భలే ఉండేది. చనిపోయింది పాపం. దాని పేరు బుడ్డీస్. సూపర్ కుక్క పిల్ల బాగుంటుంది. పెద్ద అయ్యేదాకా ఉంది. మేము వచ్చినప్పుడల్లా దాంతో ఆడుకునే వాళ్ళం బాగా. అదేమో కోళ్ళు షికారికి వెళ్తున్నాయి బయటికి అలా. ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళి బయట నుంచి చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని. మీరు నా కామెంట్స్లో చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని. ఇది ఇప్పుడు కెమెరా తిప్పి నేను మీకు చూపిస్తా. ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తా ఎలా ఉందో ఏంటో. ఇది ఎంట్రన్స్, అది ఇల్లు. ఇది ఎంట్రన్స్. అలా అప్పెక్కాలన్నమాట. హైవే ఎక్కినట్టు కొంచెం దూరం అలా అప్పెక్కి మళ్ళీ స్లోప్ వెళ్ళిపోవాలి. అది గాయస్. ఇంకా అది కోల్డ్ బాగా పాడైపోయింది. తాతయ్యది హెవీ డ్యూటీ ఎక్సెల్ టీవీఎస్. ఇంకెలాగ లోపలికి రాగానే ఇంకో చెట్లు. మా అమ్మమ్మ ఫుల్గా పెంచుతుంది. చెట్లు మాత్రం ఫుల్గా పెంచిద్ది. చాలా ఇష్టం. కుండీల్లో బకెట్లు దేంట్లో ఉంటే దాంట్లో పెంచిద్ది చెట్లు. ఇంకా అది ఇది బట్టలు తుక్కునేది. అక్కడ అంట్లు అవి కడుగుతారు. పైన కొండ ముచ్చుందిగా. కోతి ఇంకా ఫుల్గా కూర్చొని సూర్యోదయం ఆస్వాదిస్తుంది గాయస్. చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అని అన్వేషిస్తుంది అనమాట. అది ఏంటి సంగతి ఏంటి అని అన్వేషిస్తుంది. నేను అరిచాను అనమాట. కర్ర తీసుకొని కొంచెం గద్దిచ్చాను. గద్దిచ్చేసరికి అలా కిందకి దిగి అది వాష్రూమ్స్ గోడ నుంచి అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది అది అటు సైడ్ వెళ్తుంది చిన్నగా. కర్ర పెట్టి గట్టిగా అటు హాయ్ తిడితే అప్పుడు అలా పోయింది గాయస్. గండే అది అటు పోయింది. ఇప్పుడు నేను నీకు మంకీస్ కొట్టుకోవడం చూపిస్తా. ఫుల్ భలే ఉంటుంది ఫన్. చూడండి. అరుస్తాయి వాయిస్ వినండి. సైలెంట్గా ఉంటున్నాను ఇంకోసేపు.
ఈ కోతులేమో దాన్ని చూసి ఆనందిస్తున్నాయి, పర్యవేక్షిస్తున్నాయి అన్నమాట. ఎలాగ జరుగుతుంది ఏంటి బ్యాటిల్ గ్రౌండ్లో ఎలా జరుగుతుందని చూస్తున్నాయి అవి. కోతి చేస్తా. మా అమ్మమ్మ వాళ్ళకైతే రోజు ఉండేది ఇది, వాళ్ళకి నార్మల్ అయిపోయింది. అంటే హాలిడేస్కి అలా వస్తాం కాబట్టి మనకు కొత్తగా ఉంటుంది. కానీ మేము ప్రతి సమ్మర్గా వస్తాం, ఫుల్ చిల్ అవుతాం అసలు. ఇప్పుడు మేము ఇంకా అది షేర్ తీరుతున్నాం చెట్టు కింద ప్రశాంతంగా. ఇప్పుడు నేను చక్కగా పొద్దున్నే ఇంకా అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత గేరెలు తోలుకుంటా వెళ్తున్నా, మా తోటలోకి వెళ్తున్నా. గేరెలు తోలుకుంటా, ఈ 2 గేదెలు చిన్నగా తోలుకుంటూ వెళ్తున్నా. ఎవ్వరు లేరు గాయస్, అసలు రోడ్డు మీద మాత్రం ఎవ్వరు లేరు. 9:30 ఆ టైము. ఎండ మాత్రం ఎదిరిపోతుంది, అసలు మామూలుగా లేదు, ఫుల్గా ఉంది ఎండ. దగ్గర 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇది ఊరు బయట సచివాలయం ఇది. ఇటేమో ఏదో పంచాయతీ ఆఫీసు, దీని వెనకమాల హాస్పిటల్. అది ఇంక ఇది ఊరు బయట అనమాట. లాస్ట్లో మనం వెళ్తున్నాం కాబట్టి లాస్ట్, అటు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ అనమాట. అలాగా అది సంగతి. ఇంకా అటేపు ఉన్నది హాస్పిటల్, విలేజ్ హాస్పిటల్. ఇదేమో ఏదో పంచాయతీ ఆఫీసు, వెనకమాల ఉందేమో సచివాలయం అనమాట. అది సంగతి. ఇది మా పక్క పొలం గాయస్, ఇది మా పక్క పొలం. వీళ్ళు కూడా మొక్కజొన్న వేసారు, మా తాతయ్య వాళ్ళు కూడా మొక్కజొన్న వేసారు. ఇంకా మా తాతయ్య అన్నాడు ఎదురు మా అమ్మమ్మ ఏడు ఉంది, ఇక్కడ ఆగారు మామూలుగా గేదెలు వేరే సైడ్ వెళ్ళిపోతున్నాయని. అది ఇంకా తర్వాత మా అమ్మ బండి ఎక్కి వెళ్ళిపోయింది, నేను తోలుకుంటూ వెళ్ళా. ఇది మా టర్నింగ్ అనమాట, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మా దానికి చెప్పాక. అది ఇంకా ఈ సైడ్ మొక్కజొన్న మా తాతయ్య వాళ్ళు అమ్మేశారు, మొత్తం అయిపోయింది. మామూలుగా పరిచారు ఇక్కడ రోడ్డు మొత్తం ఇటు, ఇలా పక్కన నుంచి వెళ్ళాలి గాయస్. అది ఇంకా గేదెలు చూసారా అక్కడ ఉన్నాయి, అటు సైడ్ వస్తాయి. ఇక మొక్కజొన్న పరిచారు. ఇది నాటు మొక్కజొన్న గాయస్, నాటు మొక్కజొన్న. ఇది మా తాతయ్య వాళ్ళు వేసిందంటే క్రాసింగ్ అంట మొక్కజొన్న. అది ఇప్పుడేమో కొంచెం లైట్గా మొబ్బట్టింది, కానీ ఎండ మాత్రం ఫుల్గా ఉంది గాయస్, మామూలుగా లేదు అసలు. ఇందాక కోతుల దగ్గర మాత్రం ఫుల్ ఫన్ గాయస్, అసలు మామూలు ఫన్ కాదు. మా 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అంతే ఇలానే, వాళ్ళు కూడా ఇలానే చేస్తారు గాయస్, కోతి చేష్టలు అన్నీ చేస్తారు అసలు. కాలేజ్లో బీటెక్లో ఉన్నప్పుడు అయితే అబ్బో మామూలు విషయం కాదు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటే గాయస్, నన్ను ఒక్కడిని ఆడుకుంటారు అనమాట ఇద్దరు కలిసి. మీకు వాళ్ళు నెక్స్ట్ వీడియోలు చూపిస్తా. కేరళ వెళ్ళామని చెప్పాను గాయస్, వాళ్ళిద్దరు వాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్, జాంజిగడ్ దోస్తులు, మామూలుగా కాదు. కలిసినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇది ఏదో వస్తుంది, అలాగ తోటలోకి వెళ్తున్నాం. ఇది మా తాతయ్యలు కూడా మొక్కజొన్న వేసారు, దగ్గర 2.5 ఎకరాలు వేసినట్టున్నారు మొక్కజొన్న. మొన్నే రోటావేటర్ వేయించారంట, అయిపోయింది మొత్తం. ఇదివరకు ఇది మామిడి తోట గాయస్, ఇదేమో చిన్న కాలువ లాంటిది. వర్షాకాలం అప్పుడు ఫుల్గా వస్తాయి నీళ్ళు, అసలు మామూలుగా ఉండదు, ఫుల్గా ఉంటాయి, బాగుంటాయి. ఇది 2వ గేదె అనమాట, చిన్నగా అలా వద్దా అన్నట్టు వెళ్తుంది. ఇది ఇదివరకు మామిడి తోట గాయస్, అసలు భలేగా ఉంటుంది మామిడి తోట మాత్రం, భలేగా ఉండేది. కాకపోతే అప్పుడు వీడియో లేదు, తీయలేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2 to 3 ఇయర్స్ బ్యాక్ ఇది మామిడి తోట భలే ఉంటుంది అసలు. మామిడి తోట మాత్రం సూపర్గా ఉండేది. ఇదేమో ఇంకా మొక్కజొన్న 2.5 ఎకరాలు వేసారంట, మొన్నే రోటావేటర్ వేయించారు. ఇంకా దున్నివ్వాలి, ఇంకా దున్నిస్తారు. మా తాత నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు అటు సైడ్. ఏమో గేదెలు ఇటు వెళ్తూ ఉన్నాయి, అక్కడ కట్టేయాలి గేదెలు ఇప్పుడు. బాగానే ఉంది గాయస్, సూపర్గా ఉంది పొలం మాత్రం. ఎండ మాత్రం ఎదిరిపోతుంది. ఇంకొక మామిడి చెట్టు ఉంచారు గాయస్, అది రసం చెట్టు అనమాట. పిందెలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. అది గాయస్, ఇప్పుడు దాకా చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ షేర్ చేస్తే మాకు బూస్ట్లా ఉంటుంది.
మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. ఇది జాడు గాయస్, ఇది జాడు. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ దాకా పైప్ పరుచుకుంటూ వెళ్ళాను అనమాట. చూస్తానికి దగ్గరగానే ఉంది కానీ చాలా దూరం అనమాట. ఇంకా అక్కడ దూరంలో మా తాతయ్య ఉన్నాడు, మోటార్ వేసాడు. ఇందా చూపించాక మామిడి చెట్టు డ్రమ్లోకి నీళ్ళు పడతాడు అనమాట మా తాతయ్య. అటు సైడ్ ఇంకో పైప్ ఉంది, అది నీళ్ళు పడతాం అయిపోయాక ఈ పైప్ కనెక్ట్ చేస్తాడు అనమాట. ఇందాక మీ కుక్కపిల్ల గురించి చెప్పాను, అది బుడ్డీస్ అని. అది మంచి కుక్కపిల్ల గాయస్, ఫస్ట్ టైం తెచ్చుకున్న కుక్కపిల్ల, సూపర్ కుక్కపిల్ల అది. ఇంకా మా తాతయ్య వాళ్ళు ఎందుకో ఊరు వెళ్తే రోజు గేదెలమ్మటి వెళ్ళి గేదెలమ్మటి వచ్చింది, అసలు ఎటు పోదు. ఇంకొక రోజు ఏమైందంటే మా తాతయ్యలు గేదెలని వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం గేదెలు ఇంటికి వచ్చేటప్పుడేమో కుక్కలు తరిమినాయి అంట. ఆ భయానికి ఊరుకుంటూ వెళ్ళిపోయి మర్చిపోయి బావిలో పడిపోయింది. ఆ బావిలో పడిపోయింది, ఇంకా పాపం చనిపోయింది. తర్వాత రోజు ఇంటికి వచ్చి మా తాతయ్యలు చూస్తే చనిపోయింది. ఇంకా తోటలోకి వెళ్తుంటే కుక్క కనపడలే, ఏంటి అని ఎతుకుతుంటే వాడు చాలామంది చూస్తారు, ఇక్కడే కుక్కలు చనిపోయింది, కుక్కలు తరిమినాయి అని. పాపం చనిపోయింది. అది చాలా బాధ వేసింది. ఇప్పుడు మీరు చూపించాక అక్కడికే నీళ్ళు వెళ్ళేవి. ఇదే మోటార్ ఇదే. ఒక బోరే ఉంది తోటకి ప్రస్తుతానికి. ఇంకా ఆ బోర్లో నుంచి అక్కడ డ్రమ్ ఉంది, బకెట్ ఉంది, ఆ నీళ్ళు పడతా ఉన్నారనమాట. ఇదే డ్రమ్ము, బకెట్. ఇంక ఈ గేదె ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆ డ్రమ్ము బకెట్ అయిపోయింది. ఇంకా దీనికి జాడ్లోకి కట్టేశాడు మా తాతయ్య, మొత్తం పైపులు మొత్తం కనెక్షన్ ఇచ్చేసాడు. నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి కూడా లాస్ట్ దాకా ఎలా ఉంది ఏంటి అని. మోటార్ వేయలేదు నీళ్ళు రావడానికి, మామూలు కట్టేసి ఉంచాను. ఇప్పుడు లోపలికి వచ్చాను, మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. చూడండి అందరూ. ఇదివరకు అయితే మొత్తం మామిడి తోట ఒక లాగా ఉండేది, ఇప్పుడేమో ఇంకో లాగా ఉంది చూస్తుంటే. అసలు మామిడి తోట ఉన్నప్పుడు ఫుల్గా ఉండేది కాదు, ఎండ ఉండేది కదా, అసలు చల్లగా ఉండేది మామిడి తోటలో. ఇప్పుడేమో ఎండ మామూలుగా లేదు అసలు. అది పెద్ద పైప్, సింగిల్ పైప్ బయట దాకా. ఇంకా బయట నుంచి 2-3 కట్లు ట్యూబ్లు. ఇదేమో జామ చెట్టు, ఇదేమో కాయట్లా సావట్లా జామకాయలు అసలు. చూడాలి మరి తర్వాత అయినా కాసిద్దో లేదు. అది ఇది ఓన్లీ జాడుకు ఉంచారు గేదెలకి. ఇది లాస్ట్ ఇంక ఇక్కడ దాకా వచ్చింది పైప్. అది ఇంకా నీళ్ళు వేస్తే అలాగా వస్తాయి అన్నమాట వాటర్. నేను మీకు రేపు చూపిస్తాను గాయస్, ఇది వాటర్ వచ్చేవి. ఇప్పుడు ఇంకా కుదరదు నాకు చూపించడానికి, రేపు చూపిస్తాను మీకు. ఇంకా చుట్టూరు చూసారుగా, ఏం ఖాళీ ప్రదేశం. దెబ్బలాగా ఉందా, అక్కడేమో ఒరేసేవాళ్ళు ఇదివరకు మా తాతయ్య వాళ్ళు. ఇది జామ చెట్టు, ఈ జాడలో ఇది ఒకటే చెట్టు, జామ చెట్టు. ఇంకా ఇది మామిడి చెట్టు, దూరం నుంచి వ్యూ అనమాట ఇది. మా తాతయ్య అక్కడ కూర్చున్నాడు, హెవీ డ్యూటీ పక్కనే ఉంది. అది ఇది మామిడికాయ చెట్టు, ఇది చిన్న రసాల చెట్టు. అది డ్రమ్ములో నీళ్ళు, బకెట్లో నీళ్ళు, గేదెలు తాగటానికి ఇవి. మొత్తం కట్టేసి ఇప్పుడు వెళ్ళిపోతాం. తర్వాత వచ్చేటప్పుడు 2 లేదా 2:30కి ఇలా వచ్చి గేదెలకి నీళ్ళు బట్టి కొద్దిసేపు వదిలేస్తే తిరుగుతా తింటూ ఉంటాయి. ఇంకా తర్వాత తీసుకెళ్తాను నేనే. నేను లేనప్పుడు మా తాతయ్య తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అదనమాట సంగతి. అక్కడేమో ట్రాన్స్ఫార్మర్ చిన్నది లైన్ ఉందన్నమాట. అక్కడ బావి ఉంది, ఇందాక మీకు మోటార్ దగ్గర తీసుకెళ్ళాను. కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే బావి అది మొత్తం. నేను ఇదేం మామిడి చెట్టు, ఇంకా మామిడికాయలు చూపిస్తాను అన్నాగా మీకు. చూడండి చిన్న రసాలు ఇవి, చిన్న రసాలు బాగానే వచ్చినాయి. కాకపోతే ఇంకా ఆ టయానికి ఫుల్గా వస్తాయి అన్నమాట. ఒక చెట్టే ఉంచుకున్నారు, ఇంకా మిగతా మొత్తం తీయించేశారు. మొత్తం ఏరులతో సహా క్రెయిన్ పెట్టి తవ్విచేసి బయట తోలేశారు. ఇంకా ఇది సాయంత్రం వెళ్తున్నాం ఇంకా ఇంటికి తోలుకుంటా. కనుమూరు బోర్డు కనపడతానని తీశాను నేను. ఇంకా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అవేమో ముందే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. అవేమో నేను చిన్నగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. నిన్న మీకు చూపించానుగా, అటు సైడ్ హాస్పిటల్, పంచాయతీ ఆఫీసు, అదేమో సచివాలయం. అది సంగతి. వచ్చేసాం ఇంటికి, మధ్యలో కట్ చేసాను ఎందుకులే అని వచ్చేసాం ఇంటికి. 2 బుజ్జాలు ఏడున్నాయి, ఇవేమో కోళ్ళు. ఇంకా ఇదేమో మున్సిపల్ వాటర్ అనమాట బావి పక్కన. మా తాతయ్య పొలిగడతో ఊడుస్తున్నాడు మొత్తం. ఇదేమో పుంజు, అది హెవీ డ్యూటీ. దూడ, కోళ్ళు అన్నీ ఉంటాయి గాయస్. కానీ ఫుల్ విలేజ్ నేచర్ అసలు. సూపర్ ఎక్స్పీరియన్స్. మాకైతే భలే ఉంటుంది అసలు. ఇక్కడికి వస్తే ఫ్రీగా ఉంటాం, హ్యాపీగా ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటాం. కానీ విలేజ్ ఎక్స్పీరియన్సే అసలు. సిటీ లైఫ్ వేరు. ఇది రేకులు, సాయంత్రం పూట అనమాట ఇది.
ఇదివరకు ఇక్కడ కట్టేసేవాళ్ళు దావతరేసి, అంటే వర్షాకాలం ఇబ్బంది లేకుండా బురద ఏంటి ఉంటాయని ఇంక ఇబ్బంది అని ఆ షెడ్లో కట్టేస్తారు, ఇంకా పెండకాలు తీయడానికి ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందని. అది ఈ తట్ట ఇంక ఇక్కడ కట్టేసి ఆ గడ్డేస్తారు, ఆ తట్టలో నైట్ మొత్తం అయ్యేది ఉంటాయి. ఇదేమో హెవీ డ్యూటీ అనమాట మా తాత, ఇది ఎప్పటి నుంచో ఉంది, మామూలుగా వెరీ రేర్ పీస్. ఇప్పట్లో దొరకాలంటే కష్టమే గాయస్ ఆ ఎక్సెల్. ఇంకా ఈ తట్ట గడ్డి సాయంత్రం మొత్తం 2 గేదెలకి ఇదే గడ్డి, ఇంకా నైట్ మొత్తానికి. ఇది బుజ్జి దూడ, ఇంకా ఇది మా అమ్మమ్మ పాలు వేస్తుంది, అది ఇంకా పాలు వేస్తుంది. ఇది నా గేదె, చెప్పాను కదా మీకు, చిన్నప్పటి నుంచి ఉంది, నేను చిన్నప్పటి నుంచి ఈ గేదె ఉంది నా గేదె. అంటే మేము ముగ్గురు అనమాట, మా తమ్ముడు నేను, ఇది వేరే గేదె. నేను మా తమ్ముడు మా బావ, వాళ్ళిద్దరూ మొత్తం అప్పుడు 3 గేదెలు ఉండేవి. వాళ్ళ ముగ్గురు 3 తీసుకున్నాం. ఈ గేదె నేను తీసుకున్నా, వారసత్వం ఇది, దీని తల్లి నేను తీసుకున్న, తర్వాత ఇది నాది, వారసత్వం అనమాట ఈ గేదెలో. నేను నా గేదె నేను తీసుకున్నా, వాడి గేదె వాడు, మా బావ గేదె వాడు తీసుకున్నాడు. వాళ్ళిద్దరే ఉష్కాకి వెళ్ళిపోయినాయి అనమాట అవన్నీ. మా తాతయ్య ఏమో వడ్లు తీసాము ఇందాకే, ఆ వడ్లకి దారాలు కడుతున్నాడు అనమాట ఫుల్గా మా తాతయ్య. అది ఇప్పుడు అసలు మామూలు లేదు గాయస్, పుంజు పెట్ట కొట్టుకుంటున్నాయి, కాక్ ఫైట్ అంటారు చూసారా, అలాగ కోడిపందాల్లాగా, ఇంట్లో కోడిపందాలు అనమాట. స్కిడ్ అయింది చూసారా, దుమ్మ చాలే, అది అలా అనమాట. పైకి వెళ్ళను, నేను పైకి ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను చూడండి. పైన కూడా బాగుంటుంది, ఇది ట్యాంక్, అది వాటర్ ట్యాంక్ చిన్నది. పైన సాయంత్రం 4:35 అరౌండ్ అవుతుంది, మ్యాక్సిమం 5:15 అయింది అనుకుంటా. సన్సెట్ మాత్రం బాగుంది. ఇది యాప్ చెట్టు గాయస్, ఇది మాత్రం ఫుల్గా వస్తుంది గాయస్, గాలి మాత్రం ఫుల్గా వస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అసలు, మామూలుగా ఉండదు. ఇప్పుడుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి మీరు. ఇంకా మీకు అక్కడ చూపించాక అది గోడం అనమాట, స్టోర్ చేసుకుంటారు బియ్యం అవి. మేము చిన్నప్పుడు నేను మా బావ మా తమ్ముడు, గోడం పక్కన ఇంకో మా ఫ్రెండ్స్ ఉంటారు, ఫుల్గా క్రికెట్ గాయస్, అక్కడ ఫుల్ క్రికెట్ ఆడుకునే వాళ్ళం. నేను 10th ఇంటర్ దాకా కూడా క్రికెట్ ఆడాము అక్కడ, ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం అసలు. ప్రతి సమ్మర్కి అసలు వచ్చేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు. కానీ ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి గాయస్, ఇంకా అయిపోయినాయి ఆ రోజులు. ఇంకా అది గాయస్ అలా ఉందన్నమాట సంగతి. ఇప్పుడుగా చూసినట్టయితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోవాలి ఎప్పుడు, అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇది దోడని ఇచ్చేసింది మా అమ్మమ్మ, అదేం పాలు అవుతుంది, ఈ గేదె పాలు తీసేసింది, ఇచ్చేసింది, ఇది పాలు అవుతుంది. ఆ గేదె పాలు ఇంకా తీయలేదు గాయస్, తీయాలి. మామూలుగా ఫస్ట్ ఇడుస్తారు కదా దోడని, అలా ఇడిచిందనమాట. అది చూపిస్తాను మీకు ఏంటి పరిస్థితి అని. అది గాయస్ మరి ఇది మా అమ్మమ్మ ఏమో ఇంకా కూర్చుంది పాలు తీయటానికి, ఇంకా దానికి గడ్డేరా అంటే సర్లే అని గడ్డేస్తున్నాను గాయస్. ఇప్పుడు వీడియో కోసమని కొంచెం వేసాను గాయస్, తర్వాత మళ్ళీ వేస్తాను. ఏంటి గడ్డి అంతే వేసావేంటి అని మీరు కామెంట్లో నన్ను ఏమనద్దు, ఓకేనా. అది దానికి కూడా వేస్తాను, రెండింటికి వేసాను. ఈ దూడకు కూడా గడ్డి వేసేసాను గాయస్, ఇది కూడా చిన్నగా తింటుంది. అది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి బూస్ట్ వస్తుంది. ఇంకా ఈ గేదెకు కూడా మా అమ్మమ్మ పాలు తీసేస్తుంది. అది ఇంకా మీకు చూపిస్తాను చూడండి, పాలు తీస్తాను నీట్గా మా అమ్మమ్మ ఈ గేదెకు కూడా. అది ఇంకా ఈ పాలేమో పాల కేంద్రంలో పోయాం గాయస్, మా అమ్మమ్మ పాల కేంద్రంలో పోయారు, ఇంటికి వస్తారు పాలు తీసుకోవటానికి. చాలా ఒక 7-8 మంది దాకా వస్తారు, ఇంకా వాళ్ళకి పోస్తారు మా అమ్మమ్మ పాలు. పాల కేంద్రంలో కొంచెం నీళ్ళు పోతారు, అది ఇది అని వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకొని వెళ్తారు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు పాలు పోస్తారు అనమాట, వాళ్ళకి వస్తారు, బాటిల్ వేస్తారు, మా అమ్మమ్మ బాటిల్లో పాలు పోసి ఇచ్చేసిద్ది. అది అలాగనమాట. ఇంకా పాల కేంద్రం ఏమన్నా మిగిలి ఎక్కువైతే ఇంకా అప్పుడు పాల కేంద్రానికి పోస్తారు, కొంచెం ఏమన్నా ఉంటే అంతే. పాల కేంద్రానికి పాలు పోసేది ఏమి ఉండదు. ఇంకా అదిగా ఈ సంగతి. ఇంకా కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి చూసారుగా, ఈ రేకుల షెడ్ ఇంకా వర్షాకాలంలో దీంట్లో కట్టేస్తారు. ఇంకా రైనీ సీజన్లో ఇక్కడ కట్టేస్తారు గాయస్, ఇంకా గేదెల్ని బురద అవ్వకుండా. అది సంగతి. ఇదేమో ఇంకా గడ్డివామము, అదేమో ఇంకా గేదెల తొట్లు, కుడి తొట్లు అనమాట అవి 2. అది ఆ గేదె రెస్ట్ తీసుకుంటుంది ఇంకా
ప్రశాంతంగా పాలు అయిపోయినాయిగా, దూడకు పాలు వచ్చేసింది. పొద్దున్న ఎండలో తిరిగింది కదా, ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అది ఇప్పుడుదా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని, భానుప్రకాష్ రెడ్డి వ్లాగ్స్. ఓకే బాయ్, టేక్ కేర్, బాయ్ గాయస్.